ప్రధానమైనటువంటి అంశాల్లో ఇంకొకటి, ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి 42% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టులో కేసేసిండు కదా. అయితే ఆ కోర్టు విచారణ చేస్తుంది. విచారణ చేసిన సందర్భంలో కౌంటర్ అయ్యండి అని అంటే 4 వారాల గడువు కావాలన్నారు ప్రభుత్వం. అప్పుడు 4 వారాల గడువు కావాలని చెప్పిందా. మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చింది బెంచ్ మీదకి వస్తే ప్రభుత్వం హాజరై ఏం చెప్తుంది ఎరికేనా, ఇంకో 10 వారాల గడువు, అంటే 10 వారాలు ఎందుకంటే మేము వెయ్యం అంతే, దాన్ని కొట్టేయిరి అని ఇంకో 10 వారాల గడువు తీసుకొని పోయింది ప్రభుత్వం. ఆ లోపల జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఖతం చేయొచ్చు అని. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏందన్నట్టు, మేము ఇయ్యంరా బాబు మీకు రిజర్వేషన్, ఏదో యాక్టింగ్ చేసినాం తప్ప మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇంకో ఇది కథ. ఈ రెడ్లు మీకు రిజర్వేషన్ ఇవ్వడానికే ఇబ్బంది పడతా ఉన్నారు, ఇయ్యమని చెప్తా ఉన్నారు కదా. కోర్టుకు దోలిచ్చింది రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళంతా రెడ్లంతా కలిసి కోర్టుకు దోలిచ్చి దాన్ని ఆపిచ్చిరు.